హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తారు. వైటీ స్టూడియో అప్లికేషన్ తెలుసుగా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అది వైటీ అప్లికేషన్. వైటీ స్టూడియో అప్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తారు కదా, అందులో వెళ్ళేసి తమ్నెయిల్ యాడ్ చేయడం కానీ అలా అయితే చాలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది ఫోన్లో అయితే ఏమంటే వైటీ స్టూడియో అప్లికేషన్ బ్రౌజర్లో ఓపెన్ కాదు, అంటే క్రోమ్లో ఓపెన్ కాదు. బ్రౌజర్లో ఎందుకు ఓపెన్ కాదంటే కొంతమంది శాంసంగ్ ఉండొచ్చు, డైరెక్ట్గా ఓపెన్ క్లిక్ చేసి చూస్తే ఓపెన్ కాదు. తర్వాత ఇప్పుడు నా ఫోనే అనుకోండి, ఒకసారి అది క్లిక్ కాదు, అంటే కొన్ని సెట్టింగ్ల వల్ల, అంటే కొన్ని ఫోన్ల వల్ల అది రాదు. అంటే కొన్ని ఫోన్లు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, తర్వాత పెద్ద పెద్ద ఫోన్లు అయితే కొంచెం బిరిగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మీకు బ్రౌజర్లో ఎలా అయితే వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తారో అందులో ఫ్రెండ్స్ మీకు మైన్ డాష్ బోర్డ్, మీ ఏమైనా వీడియోకి అయితే స్ట్రైక్స్ ఏమైనా పడిన అందులోనే ఫ్రెండ్స్ మీకు మైన్ అయితే చూపించేది ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఎలా అయితే మీ ఫోన్లో అయితే వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు చూపిస్తారు. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి క్రోమ్ అయితే ఆప్షన్ అవుతుంది, బ్రౌజర్ క్రోమ్. దీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ అయితే చేయండి, లేకపోతే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఇక్కడైతే ఉంటుంది చూడండి. యూట్యూబ్ అయితే ఉంది చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది. మీరు తర్వాత థర్డ్ అయితే క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా అయితే ఉంది కదా, ఇలా తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంది చూడండి, ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది చూడండి, యూట్యూబ్ స్టూడియో అయితే క్లిక్ చేయండి. చూడండి యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేస్తే ఏమైతే డైరెక్ట్ మనకి ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ అయితే మీకు చాలా అయితే వస్తుంటాయి. మీరు ఏమన్నా డెస్క్టాప్ బోర్డు చూసుకోవాలంటే ఏమైనా క్రోమ్లో ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన అందులో సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ ఈ విధంగా అయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే చెప్తాను. అదే విధంగా అంటే చెప్తాను చూడండి. ఫస్ట్కి అయితే ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ అయితే ఉంది కదా, సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్లో సెట్టింగ్ అయితే ఉంటుంది కదా, ఆ సెట్టింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. సెట్టింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి యాప్స్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి చూడండి. అప్లికేషన్లో వెళ్ళేసి అప్లికేషన్ అయితే చూస్ చేయండి. అప్పుడు యాప్ అయితే ఉంది కదా, యాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మేనేజ్ యాప్ అయితే ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అప్లికేషన్స్ అయితే వచ్చేస్తారండి. ఇక్కడ మీరు వెతకండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఎక్కడ ఉంది. ఇది చూడండి వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్ డిపెండెన్స్ చూడండి, నాకు లేదు ఇక్కడ. సో ఇంకా చాలామంది ఫోన్, నా ఫోన్ కూడా లేదు, కొంత శాంసంగ్ ఫోన్లకు ఉంటాయి ఒక్కోసారి. అంటే కొన్ని ఫోన్లకు ఉంటే కొన్ని ఫోన్లకు వచ్చిండు. మనం ఏం చేయాలంటే మన ఫోన్కి రాకుండా ఉంటాయి కదా కొన్ని, మనం రాకుండా ఏం చేయాలంటే క్రోమ్ అయితే వెబ్సైట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా అయితే ఉంది కదా, మనం ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అయితే ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది చూడండి. వైటీ స్టూడియో అయితే అప్లికేషన్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయ్యింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకి ఎంటర్ప్రైజ్ అయితే వచ్చేసింది చూడండి. వైటీ స్టూడియో అయితే ఓపెన్ అయితే అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి థర్డ్ లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి వైటీ స్టూడియో అనేది క్రోమ్లో అయితే ఓపెన్ అయితే అయిపోయింది. మీరు ఏం కావాలంటే సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా అయితే చూడండి డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలనుకున్నారా, డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయండి. చూడండి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది చూడండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ ఏమన్నా మీరు సెట్టింగ్స్ కామెంట్స్ చూడాలంటే ఈ విధంగా కామెంట్ చూడొచ్చు. తర్వాత ఎర్నింగ్ చూడాలనుకుంటే ఎర్నింగ్ ఈ విధంగా చూడొచ్చు. కాపీరైట్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. చాలామంది ఫోన్లకి కొన్ని రావు సెట్టింగ్స్, అవి కొన్ని ఫోన్లకి అయితే వస్తాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ 3 లైన్స్ ఎంత ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే చూడండి. ఈ విధంగా ఇదైతే కొంచెం స్కిప్ చేసేయండి, ఇదంతా డిలీట్ చేసేయండి. తర్వాత ఏముంటుంది ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది కదా, యాడ్ అయితే చేసేయండి. ఏమవుతుంది అంటే మన ఫోన్లో అయితే యాడ్ అయితే అయిపోతుంది చూడండి. ఒకసారి అయితే చూడండి ఫోన్లో అయితే ఇక్కడైతే యాడ్ అయిపోయింది. ఏం చేస్తారంటే దీని అయితే క్లిక్ చేయండి చూడండి. యూట్యూబ్ స్టూడియో ఎందుకు దాని అయితే క్లిక్ చేస్తే ఏమవుతుంది అనుకుంటే డైరెక్ట్ మనకి ఇక్కడ వైటీ స్టూడియో అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసిన తర్వాత స్విచ్ అకౌంట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే
మనకి ఇలా అయితే మనకి ఛానల్ అయితే మనం చేంజ్ చేసి చేయొచ్చు. మీరు ఏ ఛానల్ ఈమెయిల్ ఉంటుందో దాని అయితే చేంజ్ చేసి తర్వాత ఏం చేస్తుంటే ఇక్కడైతే చూడండి, ఇక్కడ వైట్ ఇష్యూ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాతనే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి మనం ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే మనం అక్కడ నుంచి అయితే తీసుకున్నాం కదా, దాని అయితే ఈ విధంగా ఓపెన్ వచ్చేస్తుంది. మీరు ఏమైనా ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆరామ్సే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్రౌజర్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయితే అయిపోయింది. చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.